స్వాగతం. ధ్యాన సాధన అంటే ప్రశాంతతకు మార్గమనుకుంటాం. కాని ఆ దారిలో అనుకోని మలుపులు, కొన్ని వింత అనుభవాలు కూడా ఉంటాయి. నిజమే. ఈరోజు మనం సరిగ్గా అలాంటి కొన్ని లోతైన విషయాలు మాట్లాడుకోబోతున్నాం. ధ్యానంలో నొప్పిలాంటి ఇబ్బందులొస్తే ఏం చెయ్యాలి, సాధన కొంచెం ముదిరాక కలిగే కొన్ని ఎంత అనుభూతులు, కొన్నిసార్లు చాలా బాగుంటాయి కూడా. అవును, కాని వాటితో వచ్చే ప్రమాదాలు, అంటే ఆ అనుభవాల మీదే మమకారం పెంచుకోవటం, లేదా నేనేదో సాధించేశాను అనే మనల్ని మనమే తప్పుగా అంచనా వేసుకోవటం, ఇలాంటివి. అవును, చాలా కీలకమైన అంశాలివి. ఈ ప్రసంగంలో ఉన్న ముఖ్యమైన ఆలోచనల్ని వీలైనంత స్పష్టంగా మన శ్రోతలకు ఉపయోగపడేలా విడమర్చి చెప్పడమే మన ప్రయత్నం. చాలా మంచి ప్రయత్నం. ఎందుకంటే ధ్యానం అంటే కేవలం కళ్ళు మూసుకుని కూర్చోవడం కాదు కదా, అది లోపల జరిగే ఒక ప్రయాణం. అవును. ఈ ప్రయాణంలో చాలా దశలుంటాయి. ఈ మూలం అంటే ఈ ప్రసంగం ముఖ్యంగా దేనిమీద దృష్టి పెడుతోందంటే, కేవలం ఏకాగ్రత సాధించడమే కాదు, ఆ సాధనలో కలిగే అనుభవాలు, అంటే మంచివి కావచ్చు, కొన్ని ఇబ్బంది పెట్టేవి కావచ్చు, వాటన్నింటినీ సరైన అవగాహనతో ఎలా బ్యాలెన్స్డ్గా స్వీకరించాలి అని చెప్తుంది. ఓహో. ఇది చాలా అవసరం. సాధనలో నిలబడాలన్నా, దారి తప్పకుండా ఉండాలన్నా ఇది తెలియాలి. సరే, చాలామందికి ధ్యానం మొదలుపెట్టగానే వచ్చే మొదటి ఇబ్బంది నొప్పి, లేదంటే శారీరక అసౌకర్యం, కాళ్లు లాగడం, నడుం నొప్పి, ఇలా. అవును, సహజమది. ఇది సాధన ముందుకు సాగకుండా ఆపేస్తోందని కూడా అనిపిస్తోంది కదా. నిజమే. మరి ఈ మూలం, ఈ ప్రసంగం దీన్ని ఎలా డీల్ చేయమని చెప్తోంది? ఊరికే తట్టుకోమంటుందా? తట్టుకోవడం అంటే అందులో కొంచెం రెసిస్టెన్స్ ఉన్నట్టుంది. ఈ మూలం చెప్పేది కొంచెం వేరేలా ఉంది, ఇంకాస్త స్కిల్ఫుల్గా. ఎలాగా? నొప్పి కలగగానే వెంటనే దాన్నించి పారిపోవడమో లేదా దాన్ని తిట్టుకోవడమో కాకుండా, కొంచెం ఓర్పుతో దాని నేచర్ని గమనించమని చెప్తోంది. దాని నేచర్ అంటే? అంటే ఆ నొప్పి ఎలా మొదలవుతుంది, హ్మ్, దాని తీవ్రత మధ్యలో ఎలా మారుతోంది, హ్మ్, చివరికి అది ఎలా తగ్గుతుంది లేదా మాయమవుతుంది, దీన్నంతా గమనించడం. ఆసక్తికరంగా ఉంది. అంటే నొప్పిని ఒక ఎనిమీలా కాకుండా ఒక న్యాచురల్ ప్రాసెస్ లాగా స్టడీ చేసే విషయంలా చూడాలన్నమాట. అవును, సరిగ్గా అదే. మరిలా ఆబ్జెక్టివ్గా గమనిస్తే ఏమవుతుంది? నొప్పి తగ్గిపోతుందా? వెంటనే తగ్గకపోవచ్చు, కాని దానితో మనకున్న రిలేషన్షిప్ మారుతుంది. ఓ. ఇలా ఓర్పుగా ఒక రకమైన క్యూరియాసిటీతో గమనించినప్పుడు నొప్పి యొక్క, అంటే అనుభూతుల యొక్క అనిత్య స్వభావం, ట్రాన్సియంట్ నేచర్ మనకు అనుభవంలోకి వస్తుంది. అంటే వస్తూ పోతూ ఉంటుందని అర్థమవుతుందా? అవును, ఏ అనుభూతి అయినా, అది సుఖమైనా దుఃఖమైనా పర్మనెంట్ కాదని, అది పుడుతుంది, కాసేపుంటుంది, మారుతుంది, పోతుంది అనే బేసిక్ ట్రూత్ మనం డైరెక్ట్గా చూస్తాం. ఆ రియలైజేషన్ రావడమే పెద్ద మార్పు. ఇది వినడానికి బాగానే ఉంది, కానీ నొప్పి బాగా ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా గమనించడం అంటే కష్టమే కదా. నిజమే, కష్టమే. అందుకే ఓర్పు, పేషెన్స్ చాలా ముఖ్యమని చెప్పారు. మొదట్లో కష్టంగానే ఉంటుంది. అవును. కానీ ప్రయత్నిస్తూ ఉంటే మెల్లగా నొప్పిని ఒక ఆబ్జెక్ట్లా చూసే స్కిల్ వస్తుంది. ముఖ్యంగా నొప్పి తగ్గాక లేదా పోయాక మనసులో కలిగే ఆ ప్రశాంతతను గమనించాలి. ఆ ప్రశాంత స్థితిలో మళ్ళీ మన మెయిన్ మెడిటేషన్ ఆబ్జెక్ట్, శ్వాస కావచ్చు, నడక కావచ్చు, పొట్ట కదలిక కావచ్చు, దానిమీదకు దృష్టిని ఈజీగా తీసుకురాగలుగుతాం. ఓకే. ఇలా చేయడం వల్ల నొప్పిని దాటడమే కాదు, మనసును ఇంకా స్టెడీగా, మెచ్యూర్గా ఉంచుకోవడం నేర్చుకుంటాం. అంటే నొప్పి వచ్చిన ప్రతిసారి అది టెంపరరీ అని చూసే అవకాశం దొరుకుతుందన్నమాట. ఇది సాధనను ఇంకాస్త లోతుకు తీసుకెళ్తుందని అంటున్నారు. అవును. మరి సాధన ఇంకా ఇంటెన్స్గా మారితే నొప్పి కూడా తీవ్రం కావచ్చని ఈ మూలం చెప్తోంది కదా. అవును, చెప్తోంది. అప్పుడు కూడా ఇదే టెక్నిక్ వర్కౌట్ అవుతుందా? అవును, ఏకాగ్రత పెరిగే కొద్దీ మన అవేర్నెస్ సూక్ష్మంగా మారుతుంది. అప్పుడు బాడీలో ఇంతకుముందు మనం పట్టించుకోని నొప్పులు, డిస్కంఫర్ట్స్ కూడా బాగా క్లియర్గా తెలియచ్చు. నొప్పి ఇంకా ఇంటెన్స్గా అనిపించవచ్చు. అయ్యో. అయితే ఇక్కడ విపశ్యన అంటే ఎఫెక్టివ్ మైండ్ఫుల్నెస్ రోల్ కీలకం. అంటే ఆ తీవ్రమైన నొప్పికి కూడా మెంటల్గా రియాక్ట్ అవ్వకుండా దాని మార్పుల్ని, దాని స్వభావాన్ని జస్ట్ గమనిస్తూ ఉండటం. కేవలం గమనించడం. అవును, అలా చేయగలిగితే ఆ నొప్పి మనల్ని డిస్టర్బ్ చేయలేదు. పైగా సాధన ఇంకా డీప్గా, సటిల్ లెవెల్లోకి వెళ్తుందని ఈ టీచింగ్ క్లియర్గా చెప్తోంది. అలా సాధన లోతుకు వెళ్ళినప్పుడు నొప్పిని కూడా తట్టుకొని నిలబడ్డాక ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ వస్తాయి? మూలంలో కొన్ని విచిత్రమైన అనుభూతుల గురించి చెప్పారు. అవును. అంటే
శరీరంలో బబుల్స్ పేలినట్టు, చిన్న పురుగులు పాకినట్టు, కండరాలు అదురుతున్నట్టు, గిలిగింతలు. కొన్నిసార్లు బాడీ మొత్తం ఎలక్ట్రిక్ షాక్లాగా జర్కవ్వడం. ఇవన్నీ కొంచెం వింతగా అనిపిస్తున్నాయి. కొందరికి భయం కూడా వేయొచ్చేమో. నిజమే. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తే కొంచెం ఆశ్చర్యం లేదా కంగారు కలగొచ్చు. కానీ ఇవి భయపడాల్సినవి కావు. కావా? కాదు. ఇవి సాధనలో కాన్సంట్రేషన్, మైండ్ఫుల్నెస్ బాగా పెరిగాక, మైండ్ సటిల్ అయ్యాక వచ్చే న్యాచురల్ ఫిజికల్ మెంటల్ ప్రాసెసెస్ అన్నమాట. ఓ. వీటిని ఫ్రిల్స్ అండ్ థ్రిల్స్ అని మూలంలో సరదాగా అన్నారు కూడా. ఇవి బాడీలో ఎనర్జీ ఫ్లోస్లో వచ్చే మార్పుల వల్లనో లేక నర్వస్ సిస్టంలో జరిగే సటిల్ రియాక్షన్ల వల్లనో కలగొచ్చు. అంటే మన శరీరం మీద మన అవగాహన పెరగడం వల్ల ఇవి బయటపడుతున్నాయన్నమాట. అంతే. ఈ స్టేజ్లో మైండ్ ఎలా పనిచేస్తుంది? ఒకేసారి ఇన్ని రకాల ఫీలింగ్స్ని ఎలా గమనిస్తుంది? అక్కడే వైడ్ స్క్రీన్ ఎఫెక్ట్ అనే ఒక ఇంట్రెస్టింగ్ విషయం జరుగుతుంది. వైడ్ స్క్రీన్ ఎఫెక్ట్? అవును. ఏకాగ్రత ఇంకా పెరిగే కొద్దీ మన అవేర్నెస్ స్కోప్ పెరుగుతుంది, విస్తరిస్తుంది. మొదట్లో మనం శ్వాస మీదే దృష్టి పెట్టడానికి ట్రై చేస్తాం. అవును. కానీ ఈ దశలో ఒకేసారి మన మెయిన్ మెడిటేషన్ ఆబ్జెక్ట్ శ్వాస, బాడీలో ఇంకా ఉన్న నొప్పులు, డిస్కంఫర్ట్స్, ఈ కొత్తగా వచ్చిన వింత అనుభూతులు, గిలిగింతలు, జర్క్స్, బ్రైట్నెస్ లాంటివి, వీటన్నిటినీ ఒకేసారి క్లియర్గా సైమల్టేనియస్గా గమనించగలిగే మెంటల్ కెపాసిటీ వస్తుంది. మైండ్ యొక్క అబ్జర్వేషన్ పవర్ పెరుగుతుందన్నమాట. అద్భుతం. అంటే మన అవేర్నెస్ స్క్రీన్ పెద్దదవుతుందన్నమాట. ఈ వింత అనుభూతులతో పాటు చాలా ప్లెజెంట్గా ఉండే మెంటల్ స్టేట్స్ కూడా వస్తాయని మూలం చెప్తోంది. అవును. బ్రైట్నెస్ లేదా లైట్ కనిపించడం, పీతి అనే ఒక రకమైన ర్యాప్చర్, ఆనందపు ఉప్పొంగు, సుఖం అంటే మెంటల్ హ్యాపీనెస్, ప్రశాంతత, సెరెనిటీ, ఇలాంటివి. కరెక్ట్. ఇవి సాధకులకు మంచి ఎంకరేజ్మెంట్ ఇస్తాయి కదా? తప్పకుండా, డౌటే లేదు. సాధన కరెక్ట్ డైరెక్షన్లో వెళుతున్నప్పుడు ఈ పాజిటివ్ ప్లెజెంట్ మెంటల్ స్టేట్స్ న్యాచురల్గా వస్తాయి. ఇవి మనం పడ్డ కష్టానికి ఫలితంలా అనిపించి ఇంకా ఉత్సాహాన్ని, మోటివేషన్ని ఇస్తాయి. అయితే వీటితో పాటే ఇంకో ముఖ్యమైన డెవలప్మెంట్ జరుగుతోంది. అదేంటంటే 5 ఇంద్రియాలు లేదా మెంటల్ ఫ్యాకల్టీస్. 5 శక్తులంటారు కదా? అవును. శ్రద్ధ, ఫెయిత్, వీర్యం, ఎనర్జీ, స్మృతి, మైండ్ఫుల్నెస్, సమాధి, కాన్సంట్రేషన్, ఇంకా ప్రజ్ఞ, విజ్డమ్, ఇవి ట్రాన్స్ఫార్మ్ అవుతాయి. ట్రాన్స్ఫార్మ్ అవుతాయా? అవును. మూలంలో చెప్పినట్టు అవి పాత చర్మాన్ని వదిలేసి కొత్త పవర్ఫుల్ రూపాన్ని తీసుకుంటాయి. ఆ పోలిక బాగుంది. పాత చర్మం వదిలేసి కొత్త రూపాన్ని తీసుకోవడం అంటే ఏంటి? కొంచెం వివరిస్తారా? తప్పకుండా. మనం సాధన మొదలుపెట్టినప్పుడు ఈ 5 శక్తులు సాధారణంగా వీక్గా ఉంటాయి, లేదా ఒకదానికొకటి బ్యాలెన్స్డ్గా ఉండవు. అవును. ఉదాహరణకు శ్రద్ధ ఎక్కువైపోయి గుడ్డి నమ్మకంలా వివేకం, ప్రజ్ఞ లోపించొచ్చు. లేదా ఎనర్జీ, వీర్యం ఎక్కువ పెట్టి సాధన చేస్తూ మైండ్ చెదిరిపోయి కాన్సంట్రేషన్, సమాధి దెబ్బతినొచ్చు. నిజమే. కానీ సాధన ప్రోగ్రెస్ అయ్యి ఈ ప్లెజెంట్ స్టేట్స్ వచ్చే టైంకి ఈ 5 శక్తులు ప్యూరిఫై అయ్యి, స్ట్రెంథన్ అయ్యి, ముఖ్యంగా ఒకదానికొకటి బ్యాలెన్స్డ్గా పనిచేయడం మొదలుపెడతాయి. అవి ఎలా బ్యాలెన్స్డ్గా పనిచేస్తాయి? ఒకదానికొకటి ఎలా హెల్ప్ చేసుకుంటాయి? అక్కడే ఉందసలు మ్యాజిక్. సరియైన సాధన మీద నమ్మకం, శ్రద్ధ ఉంటే సాధన చేయడానికి కావలసిన ఎనర్జీ, వీర్యం వస్తుంది. ఓకే. ఆ ఎనర్జీని కరెక్ట్గా వాడితే మనం ఏం చేస్తున్నామో ఆ విషయంపై అవేర్నెస్, స్మృతి నిలబడుతుంది. స్మృతి స్టడీగా ఉంటే మైండ్ మెడిటేషన్ ఆబ్జెక్ట్ మీద లగ్నమై కాన్సంట్రేషన్, సమాధి కలుగుతుంది. రైట్. డీప్ స్టడీ సమాధి ఏర్పడినప్పుడు విషయాల అసలు స్వభావాన్ని తెలుసుకునే వివేకం, ప్రజ్ఞ ఉదయిస్తుంది. చూశారా? అన్నీ ఒకదానికొకటి లింక్ అయి ఉన్నాయి. అవును, చైన్ లాగా ఉంది. ఈ 5 శక్తులు ఇలా బ్యాలెన్స్డ్గా, హార్మోనియస్గా పనిచేయడమే సాధనలో ఒక ఇంపార్టెంట్ మైల్స్టోన్. ఈ స్టేజ్లో సాధన చాలా సటిల్గా, పవర్ఫుల్గా, తక్కువ ఎఫర్ట్తో ఎక్కువ రిజల్ట్ ఇచ్చేలా మారుతుంది. ఇదంతా వింటుంటే ధ్యాన మార్గం చాలా వండర్ఫుల్ ఎక్స్పీరియన్సెస్తో నిండినట్టనిపిస్తుంది. అయితే సరిగ్గా ఇక్కడే, ఈ మంచి అనుభవాల మధ్యలోనే ఒక పెద్ద డేంజర్ ఉందని ఈ మూలం గట్టిగా వార్న్ చేస్తోంది. అవును, ఇది చాలా ముఖ్యం. ఈ గొప్ప అనుభవాలు, ఈ అభౌతిక ఆనందం అంటే వస్తువులతో సంబంధం లేని ఆనందం, ఫ్రీగా అంటే సాధన వల్ల లభిస్తున్నా సరే, వాటిమీద బలమైన అటాచ్మెంట్ ఏర్పడే ఛాన్స్ ఉందట. నిజమే. అంతేకాదు,
సాధకులు తమ ప్రోగ్రెస్ని ఓవర్ ఎస్టిమేట్ చేసుకునే ప్రమాదం కూడా ఉందంటున్నారు. ఇదెలా? ఆనందమే ప్రమాదమా? వినడానికి కొంచెం వింతగా అనిపించొచ్చు, కానీ ధ్యాన మార్గంలో ఇది చాలా సటిల్, డేంజరస్ ట్రాప్స్లో ఒకటి. మనం సాధారణంగా సెన్సువల్ ప్లెజర్స్ వెనుకపడతాం. టేస్టీ ఫుడ్, మంచి మ్యూజిక్, కంఫర్టబుల్ లైఫ్. అవును. వాటిలో ఉన్న అశాశ్వతత్వాన్ని, దుఃఖాన్ని గ్రహించి వాటినుంచి బయటపడదామని ధ్యానం మొదలుపెడతాం. అయితే సాధనలో ఈ పీతి, సుఖం, ప్రశాంతత లాంటి హయ్యర్, ప్లెజెంట్, నాన్ సెన్చువల్ ఎక్స్పీరియన్సెస్ కలిగినప్పుడు తెలియకుండానే మనసు వాటికి అతుక్కుపోతుంది. ఓహో, అంటే ఒక రకం సుఖాన్ని వదిలిస్తే ఇంకో రకం, ఇంకా సటిల్ సుఖంలో ఇరుక్కుపోతాం అన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఈ హయ్యర్ స్టేట్స్ చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. దాంతో అవే మళ్ళీ మళ్ళీ రావాలని విపరీతంగా కోరుకోవడం, అవి రాకపోతే డిసప్పాయింట్ అవ్వడం, చిరాకు పడటం, లేదా అవి వచ్చినప్పుడు నేను గొప్ప స్టేజ్కొచ్చాను, నా సాధన వర్కౌట్ అయింది అని ప్రైడ్ ఫీల్ అవ్వడం మొదలవుతుంది. ఓ మై గాడ్! ఈ రకమైన మెంటల్ కన్ఫ్యూజన్ని, అంటే మంచి సాధన వల్ల, గొప్ప అనుభవాల వల్ల కలిగే ఈ కలవరపాటు లేదా క్లారిటీ లేకపోవడాన్ని ఈ మూలం ధమ్ము దచ్చ అనే ఒక స్పెసిఫిక్ వర్డ్తో చెప్తోంది. ధమ్ముదచ్చ అంటే ధర్మం వల్ల, అంటే మంచి సాధన వల్ల కలిగే ఉద్ధత్యం లేదా కన్ఫ్యూజన్ అనర్థమా? అవును, ఆల్మోస్ట్ అదే మీనింగ్. ఇది సాధన ప్రోగ్రెస్ అవుతోందనడానికి ఒక సైన్ లాంటిదైనా, ఒక రకంగా ఇది గుడ్ ప్రాబ్లం. బ్యాలెన్స్ లేకపోతే అది సాధకుణ్ణి అక్కడే ఆపేస్తుంది. నెక్స్ట్ లెవెల్ ప్రోగ్రెస్కి, అంటే లిబరేషన్ వైపు వెళ్లడానికి పెద్ద అడ్డంకి అవుతుంది. ఎందుకని? ఎందుకంటే సాధకుడి ఫోకస్ అసలు గోల్ నుంచి షిఫ్ట్ అయిపోయి ఈ ప్లెజెంట్ ఎక్స్పీరియన్సెస్ మీదే సెంటర్ అయిపోతుంది. అర్థమైంది. ఈ అనుభవాలను తమ ఈగో, ప్రైడ్, క్రేవింగ్లకు తగ్గట్టుగా ఇంటర్ప్రిట్ చేసుకునే ప్రమాదం కూడా చాలా ఎక్కువని మూలం స్ట్రెస్ చేస్తోంది. అవును. నేను సక్సెస్ అయ్యాను, ఇది నా గొప్పతనం, నేను ఫస్ట్ ఝానా పొందాను, ఝానా అంటే హై కాన్సంట్రేషన్ స్టేట్స్, లేదా ఇంకా వర్స్ట్గా నాకు అతీంద్రియ శక్తులు వచ్చాయి అని తప్పుగా అనుకుని క్లెయిమ్ చేసుకునే ఛాన్స్ ఉందట. ఇది చాలా సీరియస్ విషయం కదా? అవును, చాలా సీరియస్. ఇంకా అన్ఫార్చునేట్గా చాలా కామన్ కూడా. హ్యూమన్ టెండెన్సీలోనే సక్సెస్ని, ఎక్స్పీరియన్స్ని పర్సనల్ అచీవ్మెంట్గా, నాదిగా ఫీలయ్యే గుణం ఉంది. నిజమే. ఇక స్పిరిచువల్ ఫీల్డ్లో ఎక్స్పీరియన్సెస్ ఇంత గొప్పగా, ఎక్స్ట్రాడినరీగా ఉన్నప్పుడు ఈ ఈగో ఇంపాక్ట్ ఇంకా సటిల్గా, స్ట్రాంగ్గా పనిచేస్తుంది. నేను ఇతరుల కన్నా బెటర్, నా అంత సాధకుడు లేడు అనే గర్వం ఈజీగా వచ్చేస్తుంది. ఈ మూలంలో ఒక మంచి ఇన్సిడెంట్ కూడా చెప్పారు. అది ఈ పాయింట్ని బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఏమిటది? ఒక సాధకుడు చాలా కష్టపడి సాధన చేసి గొప్ప మెడిటేషన్ ఎక్స్పీరియన్సెస్ పొందుతాడు. ఎగ్జైట్మెంట్తో తన గురువు దగ్గరికి వెళ్ళి తను కలిగిన ఆ వండర్ఫుల్ ఎక్స్పీరియన్సెస్ అన్ని చెప్తాడు. గురువు తనని మెచ్చుకుంటారని ఎక్స్పెక్ట్ చేస్తాడు. కానీ గురువు ముఖంలో హ్యాపీనెస్ కనిపించదు, పైగా ఫేస్ డల్ అవుతుంది. అయ్యో! దాంతో ఈ సాధకుడు కంప్లీట్గా మిస్అండర్స్టాండ్ చేసుకుంటాడు. నా ప్రోగ్రెస్ చూసి గురువుగారికి జెలసీగా ఉంది, అందుకే నన్ను మెచ్చుకోవట్లేదు అని అనుకుంటాడు. ఓ నో! అంటే గురువు యొక్క కన్సర్న్, సాధకుడి అటాచ్మెంట్ గురించిన కన్సర్న్ కావచ్చు, సాధకుడి ఈగోయిస్టిక్ లెన్స్లో జెలసీగా కనిపించిందనమాట. పర్ఫెక్ట్. గురువు రోల్ ఇక్కడ ఎంత డెలికేట్గా ఉంటుందో చూడండి. సాధకుడిని డిస్కరేజ్ చేయకూడదు, ఎందుకంటే వాళ్ళు నిజంగానే ప్రోగ్రెస్ అయ్యారు. అవును. కానీ అదే టైంలో ఆ ఎక్స్పీరియన్సెస్ మీద అటాచ్మెంట్ పెంచుకోకుండా, వాటిని ఓవర్ ఎస్టిమేట్ చేసుకోకుండా, ఈగో పెంచుకోకుండా జాగ్రత్తగా గైడ్ చేయాలి. అందుకే సాధకులు తమ ఎక్స్పీరియన్సెస్ చెప్పేటప్పుడు వాటికి ఎలాంటి జడ్జ్మెంట్సు, గొప్ప ఎక్స్పెక్టేషన్సు, పర్సనల్ ఇంటర్ప్రిటేషన్సు యాడ్ చేయకుండా జస్ట్ ఇలా జరిగింది, ఇలా అనిపించింది అని ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం చాలా ఇంపార్టెంట్. మరి ఈ సటిల్ ట్రాప్స్ నుంచి, ఈ ఈగో, అటాచ్మెంట్, రాంగ్ ఎస్టిమేషన్స్ నుంచి బయటపడటం ఎలా? సాధకుడికి ఏదైనా ప్రొటెక్షన్ లాంటిదుందా? లేకపోతే ఈ గొప్ప అనుభవాలే బరువుగా మారేలా ఉన్నాయి? ఉంది. ఒక స్ట్రాంగ్ ప్రొటెక్షన్ ఉంది. ఈ మూలం ప్రకారం అది సమతుల్యత, ఈక్వానిమిటీ. దీన్నే పాళిలో ఉపేక్ష అంటారు. ఉపేక్ష. అవును, ఇదే అసలైన రక్షణ కవచం. ఉపేక్ష అంటే మనకు కలిగే ఎక్స్పీరియన్సెస్ పట్ల, అవి సుఖమైనా, దుఃఖమైనా, గొప్ప స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్, పీతి, సుఖం లాంటివి అయినా, లేదా నార్మల్ బోరింగ్ స్టేట్స్ అయినా, అన్నటి పట్ల ఈక్వల్ మైండ్తో ఉండగలగడం. అంటే దేనికి అట్రాక్ట్ అవ్వకుండా, దేన్ని రిజెక్ట్ చేయకుండా. అవును, దేనికి అతిగా అట్రాక్ట్ అవ్వకుండా, దేన్ని ద్వేషించకుండా, వాటిని జస్ట్ వచ్చిపోయే న్యాచురల్, మెంటల్, ఫిజికల్ ప్రాసెసెస్గా, ఆబ్జెక్టివ్గా గమనించగలగడం. సమతుల్యత లేదా ఉపేక్ష
వినడానికి చాలా హైగా ఉంది. దీన్ని డెవలప్ చేసుకోవడంతో పాటు ఇంకా ఏమైనా జాగ్రత్తలు అవసరమా? ఖచ్చితంగా. ఉపేక్షతో పాటు మరో 3 విషయాలు చాలా కీ అని ఈ టీచింగ్ చెప్తోంది. ఒకటి, కంటిన్యూయస్గా సెల్ఫ్ క్రిటికల్ అప్రోచ్తో ఉండటం. సెల్ఫ్ క్రిటికల్ అంటే మన థాట్స్ని, ఫీలింగ్స్ని, ముఖ్యంగా ఈ గొప్ప అనుభవాల పట్ల మన రియాక్షన్స్ని ఎప్పటికప్పుడు క్వశ్చన్ చేసుకుంటూ ఉండాలి. ఈ అనుభవం మీద నేను అతుక్కుపోతున్నానా? దీనివల్ల నాలో ప్రైడ్ పెరుగుతోందా అని హానెస్ట్గా చూసుకోవాలి. ఓకే. రెండవది, వినయం, హంబుల్ విట్స్. నాకంతా తెలుసు, నేనొక లెవెల్కొచ్చేశాను అనే ఫీలింగ్కి అస్సలు చోటివ్వకూడదు. మూడవది, ఎప్పుడూ నేర్చుకోవడానికి రెడీగా ఉండే బిగినర్స్ మైండ్ కలిగి ఉండటం. అంటే ఎంత ప్రోగ్రెస్ అయినా ఫస్ట్ స్టెప్ వేసినప్పుడు ఉన్న క్యూరియాసిటీ, హంబుల్నెస్ పోగొట్టుకోకూడదు అనమాట. ఎగ్జాక్ట్లీ. అంతేకాకుండా ఈ గొప్ప అనుభవాలు కూడా కేవలం కాజ్ అండ్ ఎఫెక్ట్ వల్లనే వస్తున్నాయని రియలైజ్ అవ్వాలి. ఓ. సరైన సాధన కాజ్ చేస్తే ఈ స్టేట్స్, ఎఫెక్ట్ వస్తాయి. అవి మన సొంతం కాదు, మన ఘనత అస్సలు కాదు, అవి జస్ట్ కండిషన్స్ వల్ల వచ్చిన రిజల్ట్స్. ఈ బేసిక్ అండర్స్టాండింగ్, అంటే ఈ అనుభవాలు కూడా టెంపరరీయే, కండిషన్డ్ అనే గ్రహింపు లేకపోతే ఈ సమతుల్యత, వినయం కరవైతే ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది? మూలం చాలా క్లియర్గా వార్న్ చేస్తోంది. ఈ క్వాలిటీస్ లేకపోతే గొప్ప ప్రోగ్రెస్ సాధించినట్టు కనిపించే మోస్ట్ సక్సెస్ఫుల్ యోగులే. సక్సెస్ఫుల్ యోగులేనా? అవును, సక్సెస్ఫుల్ యోగులే ఈ అటాచ్మెంట్, ఈగో, రాంగ్ ఎస్టిమేషన్స్ అనే ట్రాప్స్లో చాలా ఈజీగా చిక్కుకుపోతారు. వాళ్ళు దేన్నైతే సక్సెస్ అనుకుంటున్నారో అదే వాళ్ల నెక్స్ట్ ప్రోగ్రెస్కి అడ్డుగోడగా, కొన్నిసార్లు పతనానికి కూడా కారణం కావచ్చు. బాబోయ్. ఇది కేవలం బిగినర్స్ ప్రాబ్లం కాదు, ఇది సక్సెస్ఫుల్ సాధకులకు ఎదురయ్యే అతి పెద్ద ప్రమాదం, ఏ పిట్ఫాల్ ఎస్పెషలీ ఫర్ సక్సెస్ఫుల్ యోగీస్ అని ఈ మూలం స్ట్రెస్ చేస్తోంది. అంటే జాగ్రత్తగా లేకపోతే పీక్ స్టేజ్లో స్లిప్ అయ్యే డేంజర్ ఉందన్నమాట. కాబట్టి ఈరోజు మనం చూసిన ఈ ధర్మప్రసంగం నుంచి నేర్చుకున్న మెయిన్ లెసన్ ఏంటంటే, ధ్యానమార్గం కేవలం పీస్, హ్యాపీనెస్, వండర్ఫుల్ ఎక్స్పీరియన్సెస్ పొందడమే కాదు, ఆ జర్నీలో వచ్చే, ముఖ్యంగా సక్సెస్ అవుతున్నప్పుడొచ్చే సటిల్ మెంటల్ ట్రాప్స్ని, ఈగో, అటాచ్మెంట్, రాంగ్ జడ్జ్మెంట్స్ లాంటివి గుర్తించి వాటి పట్ల చాలా కేర్ఫుల్గా, బ్యాలెన్స్డ్గా ఉండటం కూడా అంతే ముఖ్యం, బహుశా ఇంకా ఎక్కువ ముఖ్యం. అవును. కొన్నిసార్లు సక్సెస్లా కనిపించేదే మనల్ని బంధించే చైన్ కావచ్చు. అవును, మీరు చాలా బాగా సమ్మరైజ్ చేశారు. ఈ స్పిరిచువల్ జర్నీలో డెస్టినేషన్ ఎంత ఇంపార్టెంటో, ఆ డెస్టినేషన్ చేరే ప్రాసెస్లో మన మెంటల్ యాటిట్యూడ్, మన రెస్పాన్సెస్ కూడా అంతే ఇంపార్టెంట్. నిజమే. సమతుల్యత, ఉపేక్ష, వినయం, కంటిన్యూస్ సెల్ఫ్ అబ్జర్వేషన్, ఇంకా ఎక్స్పీరియన్సెస్ యొక్క ఇంపర్మనెంట్ నేచర్ని గ్రహించడం, ఇవే రియల్ ప్రొటెక్షన్. మన అనుభవాలు అవి ఎంత గొప్పవైనా, ఎంత నార్మల్గా ఉన్నా సరే, వాటిని డిటాచ్మెంట్తో, ఆబ్జెక్టివ్గా చూడగలగడమే నిజమైన స్పిరిచువల్ మెచ్యూరిటీకి గుర్తు. ముగింపుగా ఈ డీప్ డిస్కషన్ తర్వాత మన శ్రోతలు ఆలోచించడానికి, కొంచెం రిఫ్లెక్ట్ చేసుకోవడానికి ఏదైనా ఒక పాయింట్ ఇస్తారా? తప్పకుండా. మనం జనరల్గా లోకంలో సక్సెస్ లేదా అచీవ్మెంట్ అంటే కొన్ని మెజర్మెంట్స్ పెట్టుకుంటాం. డబ్బు, పొజిషన్, ఫేమ్, పవర్, స్కిల్ లాంటివి. అవును. అవి సాధించినప్పుడు గర్వపడతాం. మరి స్పిరిచువల్ ప్రాక్టీస్లో అసలైన ప్రోగ్రెస్ లేదా సక్సెస్ అంటే ఏంటి? మంచి ప్రశ్న. ఈ మూలం చెప్పినట్టు గొప్ప గొప్ప మెడిటేషన్ స్టేట్స్, ప్లెజెంట్ ఎక్స్పీరియన్సెస్ పొందడమా, లేక ఆ అనుభవాలు వచ్చినా రాకపోనా వాటి పట్ల బ్యాలెన్స్డ్గా, నాన్ అటాచ్డ్గా ఉండగలగడమా? ఒక ఫీల్డ్లో ప్రోగ్రెస్ని మనం ఎలా ఎస్టిమేట్ చేస్తాం? ఆ ఎస్టిమేషన్ వెనుకున్న సైకాలజీ ఏంటి? అసలు సాధించడం అంటే ఏమిటి? ఈ క్వశ్చన్స్ గురించి కొంచెం లోతుగా ఆలోచించడం, ఈరోజు మనం డిస్కస్ చేసిన విషయాల ఎసెన్స్ని ఇంకా డీప్గా అర్థం చేసుకోవడానికి, మన డైలీ లైఫ్కి కూడా అప్లై చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది.